చలో హాయ్ ఎవ్రీవన్. సో ఇది రీల్ కాదు, నిజం జరుగుతున్న ఇష్యూ గురించి చెప్తున్నా మీకు. సో శారద గారు, మన ఉమెన్ కమిషనర్ గారు ఒక వీడియో పెట్టినారు. సో ఆ వీడియో అనేది నాకు చాలా లాంగ్గా తెలిసింది, నాకు ఇప్పుడు తెలిసింది. ఆ వీడియోలో ఏం జరిగిందంటే మేజర్గా నారాయణ చైతన్య కాలేజ్ వాళ్ళలో జరుగుతున్న ఇష్యూ గురించి చెప్తాను. సో కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అవేర్నెస్ గురించి, అమ్మాయిల గురించి, జరుగుతున్న ఇష్యూ గురించి చెప్తున్నారు కదా. సో రియలీ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. సో నేను ఒక మాట చెప్దాం అనుకుంటా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్కి చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు నారాయణ కాలేజ్ అండ్ చైతన్య కాలేజ్లో మీ అమ్మాయిలని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారంటే కొంచెం జాగ్రత్త జాయిన్ చేయండి. అనవసరంగా ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తున్నట్టు మీరు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే అసలు చెప్పొద్దు, బట్ అందరికీ తెలవాల్సింది మ్యాటర్ కాబట్టి చెప్తున్నా. అక్కడ ఉండే ఫుడ్ వల్ల, వాళ్ళు పెట్టే కండిషన్స్ వల్ల, వాళ్ళు ఆపే టైమ్స్, వాళ్ళ బ్రేక్స్, వాళ్ళు ఇచ్చే వాటర్ అన్న ప్రతి దాంట్లో అసలు టోటల్లీ ఫుల్ డ్యామేజ్ ఉన్నాయి. దానివల్ల అమ్మాయిలకు పీరియడ్స్ రావడం ప్రాబ్లం వస్తుంది. చెప్పలేను, బట్ చెప్తున్నా. ఆ పీరియడ్స్ రావడం వల్ల 3-4 months రావడం లేదు, వాళ్ళకు చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం. ప్లీజ్ పేరెంట్స్ చూసిన అందరికీ ఐ రిక్వెస్ట్ యూ, ఈ కాలేజెస్లో జాయిన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, బ్రేక్స్ ఎట్లున్నాయి, ఏంది కాలేజ్లో ఎట్లుంది, అవేర్నెస్ ఎట్లుంది, ఫుడ్ ఎట్లుంది, అవన్నీ చూసిన తర్వాతనే మీరు ప్లాన్ చేయండి. దాన్ని తప్పించి ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా.